హాయ్ ఫ్రెండ్స్, ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలానే మన స్టోరీకి హై పాయింట్స్ ఎక్కువ వస్తే మరింత రీచ్ పెరుగుతుంది. డిఫెండ్ లవ్ పార్ట్ 21. చూడు డార్లింగ్, ఆ రోజు నా కాలుపై షూట్ చేసి పారిపోయావు. కాలం ఏం చేసింది? నీ కాళ్ళను కూడా తీసేసిందని ఎదురుగా కూర్చుంటూ రంగు ఒక్కటే తగ్గావు, నీతో ఏ మార్పు రాలేదని ఆవిడ పెదవిని రబ్ చేస్తూ అన్నాడు కేశవ్. కేశవ్ చేతుల్ని విసిరికొట్టిన సత్యగారు 2 దవడలు ఏకదాటిగా వాయించేశారు. మరుక్షణం కోపంతో ఆవిడ చెంపల్ని వత్తేస్తూ, చాలా సంవత్సరాల తర్వాత నా పిల్లని చూసుకుంటున్నానే, హ్యాపీనెస్ని స్పాయిల్ చేస్తున్నావు డార్లింగ్. డోంట్ డూ దట్. ఎన్ని సంవత్సరాలు అయినా నీ లిప్స్ టెంప్టింగ్గా ఉన్నాయి. ఐ విల్ కిస్ యూ. ఎలానో కుంటిదాను కదా, రెసిస్ట్ చేయడానికి కూడా కుదరదులే అంటూ ముందుకు వస్తుంటే థూ అన్నారు ఆవిడ. మరుక్షణం అవమానంతో దూరం జరిగిన కేశవ్ పెద్దగా నవ్వుతూ, సరేలే, అందరూ ఉన్నారని సిగ్గుపడుతున్నావా? ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ సిచ్యువేషన్ డార్లింగ్. భర్తనైన నన్నే ఇలా రెసిస్ట్ చేసేదాన్ని, ఇక పరాయి మగాడు చేయి వేస్తే ఊరుకుంటావా? అందుకే స్లీపింగ్ డ్రగ్ ఇచ్చేవాడిని. ఆ విషయం అర్థం చేసుకోకుండా ఎన్ని సంవత్సరాలు మన మధ్య దూరాన్ని ఏర్పరిచావు. పోనీలే, ఎప్పటికైనా తెలిసిందిగా నువ్వున్నావని. పద వెళ్దాం అన్నాడు కేశవ్. చచ్చినా నీతో రాను కేశవ్, మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళిపో, లేకపోతే వేరేలా ఉంటుంది అన్నారు ఆవేశంగా. రాక్షసంగా నవ్వుతున్న కేశవ్ని చూసి సత్యగారి శరీరం జల్దరిస్తుంటే, నువ్వు నా వైఫ్వి, నిన్నేం చేయను బట్ అంటూ వాసవి వైపు చూశాడు. నలుగురు అడ్డగాడిదల మధ్యలో కన్నీళ్లతో బిక్కుమంటూ నిలబడిన ఆమె శరీరం కేశవ్ చూపుకి చల్లబడిపోతుంటే, రేయ్, తను నా కోడలంటూ చాలా పద్ధతిగా ఉంది, తీసుకుని పదండి అన్నాడు. కేశవ్, తననేం చేయకు. హే భగవాన్, మనిషికి బలహీనత పెట్టి మంచి పని చేస్తావు తెలుసా అంటూ సత్యగారి వైపుకు తిరిగి, నువ్వు వస్తావా లేక తనని సింగిల్గా తీసుకుపోమ్మంటావా అన్నాడు. వస్తాను, తనని వదలమని చెప్పు. గైస్ లీవ్. నా సతీమణి ఒప్పుకుంది, పదండి వెళ్దాం అంటూ కేశవ్ వెళ్ళిపోవడంతో ఆంటీ అని ఏడుస్తూ ఆవిడని హత్తుకుంది వాసవి. వికాస్ ఉన్నాడుగా, భయపడకు, నేనుండగా వాడు నిన్నేం చేయలేడని కారులో కూర్చున్నారు. ఇద్దరూ కూర్చున్న మరుక్షణం రోడ్డుపై పరుగులు పెట్టాయి 2 కార్స్. వాళ్ళు వెళ్ళిన 10 నిమిషాలకి ఆగమేఘాల మీద వికాస్ రావడంతో ఓపెన్ చేసిన డోర్స్ చూసి భయం పెరిగిపోతుంటే వెంటనే వాసవికి కాల్ చేశాడు. బిక్కముఖంతో కూర్చున్న ఆమె వికాస్ ఫోన్ని లిఫ్ట్ చేసి, వికాస్ గారు, మమ్మల్ని వీళ్ళు తీసుకెళ్ళిపోతున్నారని చెప్పింది భయంతో. ఎవరు వాసవి? అమ్మ ఉందా నీతో? అంటూ సత్యగారికి ఫోన్ ఇవ్వడంతో, వికాస్, మా గురించి కంగారు పడుకో, అర్జెంటుగా పూణే వచ్చి మేమక్కడే ఉంటాం అన్నారు. మరుక్షణం కాల్ కట్ చేసి డోర్ లాక్స్ చేశాక స్టార్ట్ అయ్యాడు వికాస్. ఆఫ్టర్ సమ్ టైం 2 అంతస్తుల పెద్ద విల్లా అది. అప్పటికి ఇప్పటికీ మారినవి కేవలం ఇంటి రంగులు మాత్రమే అని చెప్పొచ్చు అక్కడ. వెయిట్ డార్లింగ్ అంటూ, ఏయ్ పక్కకు జరుగు అన్నాడు వీల్చైర్ పట్టుకున్న వాసవిని చూసి కల్లెర్ర చేస్తూ. ఆమె భయంగా దూరం జరగడంతో మెయిడ్ని పిలిచి, పెళ్ళైన కొత్తలో గృహప్రవేశం చేశాం, మళ్ళీ ఇప్పుడు మా ఇద్దరికీ దిష్టి తీయండి అన్నాడు. కేశవ్ సైకోతనం ఏంటో తెలుసు కాబట్టి జాగ్రత్తగా ఇద్దరికి దిష్టి తీయడంతో ఆవిడతో హాల్లోకి వచ్చి, చూసావా డార్లింగ్, నువ్వు లేకపోయినా మనం పెళ్ళైన కొత్తలో తీసుకున్న ఫోటో ఫ్రేమ్ని ఎలా ఎన్లార్జ్ చేయించానో అన్నాడు. మాట్లాడుకు కేశవ్, కంపరంగా ఉందని విసుక్కున్నారు సత్య. ఏయ్ పిల్ల, నువ్వు లోపలికి పో, మా ఆవిడతో పర్సనల్గా మాట్లాడాలని సీరియస్గా అన్నాడు వాసవిని. నేను పోను, వయసుకు తగ్గట్టు బిహేవ్ చేయాలి మీరు. ఆంటీ పదండి లోపలికి వెళ్దాం అంది వాసవి. ఏయ్, నా ఏజ్తో పనేంటి నీకు? నేను జస్ట్ 50 అంతే,
ఈ లెగ్ నీ అత్తగారి వల్ల కుంటిగా మారింది. ఐఎమ్ స్టిల్ యంగ్ అన్నాడు కేశవ్ కోపంగా. వీడొక పిచ్చోడు వాసవి, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. పద లోపలికి వెళ్దాం అంటూ పొగరుగా చెప్పారు సత్య. సత్య గారిని చూసి ఎక్కడికి తప్పించుకోలేవు డార్లింగ్ అని పొగరుగా నవ్వుకున్నాడు. వరు, తినకుండా ఏం ఆలోచిస్తున్నావురా? నథింగ్ డాడీ. తినేసి పడుకో, నేను కొంచెం డ్రింక్ చేయాలి అన్నారు. హెల్త్ ఖరాబ్ చేసుకోకండి, జస్ట్ 2 పెగ్స్ అంతే అంటూ తినడం కంప్లీట్ చేసుకుని తన రూమ్కి వెళ్ళి దుప్పటి ముసిగేసుకొని కూర్చుంది. నైట్ 10 అవుతుంటే మళ్ళీ డ్రీమ్ వస్తుందేమో. మై గాడ్, నాకు ఈ భయం కొత్తగా పట్టుకుందని ఏడుపు ముఖం వేసుకుంది వరేణ్య. మళ్ళీ తనలోనే తను మాట్లాడుకుంటూ, ఈరోజు స్టోరీ చదవలేదు కదా, సో వచ్చే ఛాన్స్ ఉండదులే. వరు, ఓవర్గా థింక్ చేస్తున్నావే అని రిలాక్స్ అవుతూ నిద్రలోకి జారుకుంది. సరిగ్గా 1 గంట తర్వాత పొట్టి పిచ్చుక అనే పిలుపు వినిపించడంతో ఉలిక్కపడి లేచి కూర్చుంది. బ్రౌన్ కలర్ హుడీ మ్యాన్లీగా కనిపిస్తున్న విరాట్ని చూస్తూ, ఈరోజు స్టోరీ చదవలే కదా, ఎందుకు వచ్చావు అంది ఏడుపు ముఖంతో. ఈ క్వశ్చన్ నీ బ్రెయిన్ని అడుగు పొట్టి పిచ్చుక అని ఆమెతో సహా వెనక్కి వాలాడు. ఈ కలలో మాటలు మా డాడీకి కానీ అమ్మకి కానీ వినిపిస్తే నేను వద్దన్నా పెళ్ళి రేపే చేసేస్తుందని చెప్పింది డల్గా. టాక్ స్లోలీ అన్నాడు హస్కీ వాయిస్తో. చెవి దగ్గర అతని పెదవుల గిలిగింతలు పెడుతుంటే, నేను నిన్ను ప్రేమిస్తున్నానా విరాట్ అంది అతని కళ్ళల్లోకి చూస్తూ. ఆస్క్ యువర్ హార్ట్ అంటూ ఆమె ఎడమ చేతిని తన గుండెలపై పెట్టాడు విరాట్. ఫాస్ట్గా కొట్టుకుంటున్న బీట్కి కళ్ళు పెద్దవి చేస్తూ, ఎందుకు ఇంత గట్టిగా కొట్టుకుంటుంది నా గుండె? నీ వల్ల నాకు హార్ట్ ప్రాబ్లం వచ్చేలా ఉందని ఏడుపు ముఖంతో చెప్పింది. ఆమె తలపై మొట్టకాయ వేసింది విరాట్. మరుక్షణం దగ్గరగా లాక్కుని తన ఉక్కు కౌగిట్లో బిగించాడు వరేణ్యని. అతని గుండె చప్పుడు రిథమిక్గా వినిపిస్తుంటే, ఈరోజు కిస్ ఇయ్యవా అని అడిగింది. ఇచ్చే మూడ్ లేదు, డిస్టర్బ్గా ఉన్నానని చెప్పాడు విరాట్. అయ్యయ్యో, మీరు ఇలా ఉండకూడదు కదా, ఎంతటి కష్టమైన పనైనా చాలా ఈజీగా చేసేయాలి, ఎంతైనా హీరో మెటీరియల్ కదా అంది. షటప్ ఇడియట్, సైలెంట్గా పడుకో అని కసిరాడు. డ్రీమ్లో కూడా పడుకోవాలా అంది బిక్కముఖంతో. లైట్ ఆన్ చేసిన విరాట్ బెడ్ రెస్ట్కి ఆనుకుని కూర్చుంటూ, ముద్దు ఇచ్చేంత వరకు పడుకోవా అన్నాడు హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుంటూ. అంటే బాగుందని చెప్తే నన్ను చీప్గా చూస్తావేమో అని భయమేస్తుంది. తన ఫీలింగ్ని ఆమె హార్ట్ఫుల్గా ఫీల్ అవుతోందని అర్థం అవగానే చిన్నగా విచ్చుకున్నాయి విరాట్ పెదవులు. కమ్ క్లోజ్లీ. పాక్కుంటూ విరాట్ దగ్గరగా వెళ్ళడంతో ఆమెని ఒడిలో కూర్చోబెట్టుకుని, లవ్ మ్యారేజ్నా అరేంజ్ మ్యారేజ్నా అన్నాడు చెవి ముంగురులు సర్దుతూ. ఐ డోంట్ లైక్ మ్యారేజ్. మళ్ళీ ఆప్షన్స్ ఏంటి విరాట్ అంది నవ్వుతూ. తనని అంత స్వతంత్రంగా పిలుస్తుంటే విరాట్ మనసు ఆ క్షణం పురివిప్పిన నెమలిగా మారింది. ఇలా డ్రీమ్స్ కంటూ ముసల్దాను అయిపోతావా అన్నాడు సర్కాస్టిక్గా. అవును, నీతో కాబట్టి చెప్తున్నాను విరాట్. ఇప్పుడు ఇంత కూల్గా ఉన్నావు, బట్ కాలేజ్లో నవ్వు అనే పదం తెలుసా నీకు? చుంచులా ఫేస్ పెట్టుకుని ఉంటావు. మా పేరెంట్స్ నాకు మెచ్యూరిటీ రానంత వరకు ఎంత లవ్ చేసుకుంటే ఎందుకు, ఇప్పుడు ఎలా ఉన్నారన్నదే నా హార్ట్ అండ్ బ్రెయిన్ ఫిక్స్ అయింది. రియల్ లైఫ్లో ఫేక్ స్మైల్తో బతుకుతున్నాను విరాట్. ఎంత బాధ ఉన్నా ఏడవలేను, చులకనగా చూస్తారేమో అని భయం. పిల్లలకి సరైన లైఫ్ పేరెంట్స్ లవ్తోనే స్టార్ట్ అవుతుంది కదా విరాట్. బట్ నాకు ఆ ప్రేమ దక్కలేదు. అందరికీ దూరంగా వెళ్ళిపోవాలనిపిస్తుంది. కానీ ఆడపిల్లను కదా, ఇంటి నుండి బయటకు వెళ్తే సెక్యూర్ లైఫ్ ఉండదేమో అని తెలియని భయం మనసు పొరల్లో దాగుండిపోయింది నాకు. చెప్తున్న ఆమె కన్నీళ్ళని చిన్నగా తుడిచాడు విరాట్. నాకు నీతో ఇలా ఉండటం నచ్చింది. చాలా కూల్గా ఉన్నావు. నీ టచ్ నాకు కంఫర్ట్గా ఉంది. నేను ఎలాగో పెళ్లి చేసుకోను కాబట్టి డైలీ ఇలా వచ్చాయి. డ్రీమ్నే కాబట్టి మీ ఆవిడకి తెలీదు. మార్నింగ్ నుండి చాలా ఆలోచించాను, బట్ ఒక రకమైన ప్రశాంతత నన్ను వదలలేదు ఈ రోజంతా. నీతో నేను చాలా కంఫర్ట్గా ఉన్నాను తెలుసా అంది నవ్వుతూ.
తడిదేరిన ఆమె కళ్ళపై అతని పెదవులు నిలవడంతో, నన్ను తప్పుగా అనుకుంటున్నావా అంది లో వాయిస్తో. విరాట్ తీసుకుంటున్న స్ట్రెస్కి వరేణ్య సన్నిహిత్యం ఎనలేని ప్రశాంతతని ఇస్తుంటే, కిస్మీ పొట్టు పిచ్చుక అన్నాడు డీప్ బ్రీత్ వాయిస్తో. చెయ్యను కానీ ఇంతకీ నీకున్న స్ట్రెస్ ఏంటని అడిగింది. చెప్పను. అడగకపోయినా నేను మొత్తం చెప్పాను. అడిగినా నువ్వు చెప్పవా అంది బేలగా. ఇట్స్ అవుట్ ఆఫ్ సిలబస్. నీకు నేనున్నాగా, నాతో కూడా చెప్పుకోకూడదా అంది అతన్ని బియర్డ్ నిమురుతూ. మరుక్షణం గాఢంగా ఇరువురి పెదవుల్ని ముడివేశాడు విరాట్. చెప్పలేని భావంతో కళ్ళు మూతలు పడుతుంటే తనని తాను అతనికి వదిలేసి మెడలో చేతులని వేసింది వరేణ్య. ఫ్రస్ట్రేషన్ కాస్త ఆమె అందాల విందుతో మోహంలోకి మారడంతో షర్ట్ బటన్స్ లాగేసి వరేణ్యపై చేరిపోయాడు విరాట్. ఒడ్డున పడ్డ చేపపిల్ల పరిస్థితి ఆమెది కాగా, అతని చేతులు మాత్రం ఆమె అణువణువుని స్పృశించడం మొదలుపెట్టాయి. పెదవులను వదిలి కంఠం మీదుగా కిందకి జారుతూ, శిఖరాల పొంకాల కొలతలను లెక్కిస్తూ అతను మీసపు తాకిడితో ఆమెలో రివ్వున ఎగసి అలలతో మాదిరి పోటీ పడుతోంది గుండె చప్పుడు. షోల్డర్ నుండి ఇన్నర్ స్ట్రాఫ్ని కిందకి జరుపుతుంటే విరాట్ అని మత్తుగా పలవరించాయి ఆమె పెదవులు. ఆ దెబ్బకి విరాట్లో ఉన్న నిషా మొత్తం మాయమవడంతో షిట్ అని వరేణ్య మీద నుండి పక్కకు జరిగాడు. అరకన్నులతో అతని వైపు చూస్తుంటే చిన్నగా షర్ట్ బటన్స్ పెట్టి నిద్రపో ఇక అన్నాడు. నా డ్రీమ్లో నీ డామినేషన్ ఏంటి విరాట్ అని విసుక్కుంటూ బుద్ధిగా అతని గుండెలపై వాలి కళ్ళు మూసుకుంది. షర్ట్ లోపల నుండి ఆమె నడుముని చిజిక్కించుకుని తిరుగుతున్న ఫ్యాన్ని చూస్తూ ఆలోచనలో పడ్డాడు విరాట్. ప్రశాంతంగా బుక్ చదువుకుంటున్న అతనికి కేశవ్ నుండి కాల్ రావడంతో ఎప్పటిలానే ఇగ్నోర్ చేశారు. బట్ అతను పెట్టిన మెసేజ్కి లిఫ్ట్ చేయక తప్పలేదు విరాట్కి. అరగంట సేపు మాట్లాడిన అతనికి పట్టరాని ఆవేశంతో పెద్దగా అరవాలనిపిస్తుంటే షర్ట్ వేసుకుని బయటికి వచ్చాడు. డోర్ నాక్ చేసిన కొడుకుని చూసి సుదర్శన్ గారు కనుబొమ్మలు ముడిపడటంతో ఏదోలో ఉన్న విరాట్ని చూసి మ్యాటర్ ఏంటో తెలుసుకున్నాడు. 10 నిమిషాల పాటు ధైర్యం చెప్పాక తండ్రిని బలంగా హత్తుకుని బైక్ కీస్ తీసుకున్నాడు. ఎక్కడికి విరాట్? ఐ వాంట్ సమ్ పీస్ డాడ్ అంటూ నేరుగా వరేణ్య ఇంటికి వచ్చేశాడు. బాధ చెప్పుకో విరాట్. నచ్చిన వాళ్ళతో చెప్పుకుంటే హార్ట్ ఫ్రీగా ఉంటుంది. లేకపోతే ఆ భారాన్ని మోస్తే హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయని అతని ఛాతీని నిమురుతూ చెప్పింది వరేణ్య. ఆమె వైపుకు తిరిగిన అతను వరేణ్యని తనకి ఈక్వల్గా లాక్కుని మరోసారి సున్నితంగా ఇరు పెదవుల్ని ఏకం చేశాడు. ఆమె ఊపిరికి ఇబ్బంది లేకుండా మకరందాన్ని కొల్లగొడుతున్న విరాట్ కాసేపటికి దూరం జరిగి వరేణ్య చెంపలను నిమురుతూ, నిజమేంటో తెలిస్తే అసహ్యించుకుంటావేనని మౌనంగా అనుకుంటూ కళ్ళు మూసుకున్నాడు. తెల్లవారుజామున 2 గంటలకి మెలకు వచ్చిన అతనికి తన పైన కాలు చేయి వేసుకుని నిద్రపోతున్న వరేణ్యని చూసి వదలబుద్ధి కాకుంటే తప్పక వెళ్ళాలి కాబట్టి ఆమెని అడ్జస్ట్ చేసి సైలెంట్గా బయటకు వచ్చేశాడు. వాసవి, అమ్మా! వికాస్ పిలుపుకి ఆమె కంగారుగా బయటకు రావడంతో, రా వికాస్, ఈ మెన్షన్ నీ గురించే వెయిట్ చేస్తోందని సిగార్ పొగ పీల్చుతూ చెప్పాడు కేశవ్. ఎంత ధైర్యం ఉంటే కిడ్నాప్ చేస్తావు? ఐ విల్ సీ యువర్ ఎండ్ విసురుగా కేశవ్ షర్ట్ కాలర్ పట్టుకుంటూ అరిచాడు వికాస్. మొత్తం మీ అమ్మ పోలికే, ఆవేశం ఎక్కువ ఆలోచన తక్కువ అని విసుక్కుంటూ, నా కొడుకు వచ్చాడు, జ్యూస్ గ్లాస్ తీసుకురా అని మేడికి ఆర్డర్ వేశాడు కేశవ్. బయటికి వచ్చిన సత్యగారి దగ్గరికి వెళ్తూ, అమ్మా నువ్వు బాగానే ఉన్నావా? నీకేం కాలేదు కదా అని కంగారుగా అడిగాడు. నాకేం కాలేదు వికాస్, మేమిద్దరం బాగున్నాం, నువ్వు ప్రశాంతంగా ఉండు అన్నారు. తల్లిని బలంగా హత్తుకుంటూ, పదమ్మా ఇక్కడ నుండి వెళ్ళిపోదాం అన్నాడు వికాస్. మై డియర్ సన్, మీరు వచ్చింది నా సామ్రాజ్యంలోకి. వెళ్ళాలని చూస్తే మరుక్షణం నీ ప్రాణమైన కాబోయే పెళ్ళాన్ని వెంటనే చంపేస్తానని నవ్వుతూ చెప్పాడు. నా కుటుంబాన్ని కాపాడుకోగలను కేశవ్.
థ్యాంక్స్ డాడీ అని పిలిచి నా ఏజ్ని పెంచేస్తావేమో అనుకున్నాను. ఇట్లానే కేశవ్ అని మాత్రమే పిలు వికాస్ అన్నాడు. ఛీ! మరుక్షణం ప్యాంట్ పాకెట్లో ఉన్న గన్ తీసి వాసవికి గురిపెట్టి కాల్చడంతో నేరుగా ఆమె షోల్డర్లోకి దిగిపోయింది బుల్లెట్. అమ్మా అని అరుస్తూ వాసవి కుప్పకూలిపోవడంతో కంగారుగా ఆమె దగ్గరికి పరిగెత్తాడు కేశవ్. వచ్చినప్పటి నుండి ఎంత కంట్రోల్ చేసుకుంటున్నానో తెలుసా మై డియర్ సన్, కానీ ముగ్గురు నా ఓపికని టెస్ట్ చేస్తూనే ఉన్నారు. జస్ట్ ఇది ఎగ్జాంపుల్ మాత్రమే, లేకపోతే నేరుగా గుండెల్లోకి దిగిపోతుందని సీరియస్ వార్నింగ్ ఇచ్చి డాక్టర్ వస్తాడు. ట్రీట్మెంట్ చేయించి జాగ్రత్తగా చూసుకొని పెళ్ళానని చెప్పి వాళ్ళ మధ్యలో నువ్వెందుకు డార్లింగ్, పద లోపలికి వెళ్దాం అన్నాడు బొమ్మలా బిగుసుకుపోయిన సత్యగారిని చూస్తూ. వాసవి కళ్ళు తెరవరా అని కన్నీళ్లతో చెంపలు తడుతూ పిలిచాడు వికాస్. చాలా నొప్పిగా ఉంది వికాస్ గారు, ఏడుస్తూ చెప్పింది చిన్నగా. ఇంతలో డాక్టర్ రావడంతో వాసవికి ట్రీట్మెంట్ చేయడం మొదలుపెట్టాడు. బుల్లెట్ రిమూవ్ చేసిన ఆయన పెయిన్ కిల్లర్స్ ఇచ్చాక, నథింగ్ టు వర్రీ, బుల్లెట్ రిమూవ్ చేశాను, ఆడపిల్ల కదా, పెయిన్ తట్టుకోవడానికి 2 days టైం పడుతుంది, జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి వెళ్ళడంతో మరొక ఆప్షన్ లేకపోగా ఆమె పక్కన కూర్చున్నాడు. సెడటివ్ మత్తులో ఉన్న వాసవికి అతని కన్నీళ్ళ తడి తెలియకపోవడంతో, ఐఎమ్ సారీ రా, నా వల్లే నీకు ఇలా జరిగింది, ఐ స్వేర్ వాడిని వదలని కసిగా పిడికిలి బిగించి తల్లి గురించి ఆలోచిస్తూ పరిగెత్తాడు పైకి. ఎందుకు డార్లింగ్ నన్ను చూసి అంతగా భయపడుతున్నావు? ట్రూలీ నువ్వు వెళ్ళిపోయాక నాకు దేనిపై ధ్యాస లేకుండా పోయింది. కేవలం మనీ మాత్రమే, ఎథిక్స్ మొత్తం పోయాయి. నా ఫ్యామిలీని చూసి కంట్రోల్లో ఉండేవాడినేమో, కానీ నాలో రాక్షసుడిని బయటకు తీసింది నువ్వే తెలుసా. నువ్వు ఎంతమందితో పడుకున్నా నాకు ప్రాబ్లం లేదని చెప్పాక కూడా నీ పిచ్చితనంతో కుంటివాడిని చేసేసావు. ఎందుకే అని పెద్దగా అరుస్తూ ఆమె జుట్టుని గుప్పెట్లో బిగించాడు కేశవ్. నువ్వు మనిషివి కాదుగా, రాక్షసుడు. నీలాంటి వాడికి కుటుంబం ఉండకూడదు, ఉంటే ఇలానే బాధపడాల్సి వస్తుందని అసహ్యపు చూపుతో చెప్పారు సత్య. ఇందాక కిస్ మిస్ అయింది, ఇప్పుడు పెట్టుకోనా అన్నాడు వెకిలిగా నవ్వుతూ. చంపేస్తాను కేశవ్, నేను నీ మొగుణ్ణి, రెసిస్ట్ చేసే హక్కు నీకు లేదు తెలుసా. పెద్దగా నవ్విన సత్యగారు అతని నుండి వెనక్కి జరుగుతూ, నువ్వు చచ్చావని ఎప్పుడో బొట్టుకు తాళి తీసేసాన్రా ఇడియట్, నా దృష్టిలో ఎప్పుడో చచ్చావు తెలుసా అన్నారు పొగరుగా. యూ బ్లడీ. అమ్మ కంగారుగా డోర్ ఓపెన్ చేసుకుంటూ లోపలికి వచ్చేశాడు వికాస్. నా పర్మిషన్ లేకుండా లోపలికి రావడానికి వీల్లేదు వికాస్. అతని మెడను పట్టుకుని వాల్కి లాక్ చేసిన వికాస్ ఎర్రబడిన చూపులతో, నేను ఇక్కడ ఉండాలంటే నా ఫ్యామిలీని టచ్ చేయకుండా ఉండాలి, అదర్వైజ్ నేను చంపడం నాకు చాలా ఈజీ కేశవ్. మర్చిపోయినట్టున్నావు, నాలో ఉన్నది కూడా నీ బ్లడ్ని, నేను కూడా చంపగలను అని గన్లో బుల్లెట్స్ ఎదురుగా ఉన్న అతని ఫోటోపై షూట్ చేసి పక్కన పడేశాడు. వికాస్ కోపాన్ని చూసిన అతను సైలెంట్గా మారడంతో తల్లిని తీసుకుని కిందికి వచ్చేశాడు. రూమ్ మొత్తం చెల్లాచెదురు చేసేస్తూ, ఇక్కడ ఉన్నంతకాలం నా చెప్పు చేతల్లో ఉండాలిరా అందరూ, లేకపోతే ఎంత విధ్వంసం చేయడానికైనా తెగించను అంటూ కామినీకి కాల్ చేశాడు కేశవ్. చెప్పు బాస్. కామి అంటూ 10 నిమిషాలు మాట్లాడటంతో, అంత తొందర ఎందుకు అంది అయోమయంగా. టైం లేదు కామి, అనుకోని ట్విస్ట్ ఇచ్చావు, వర్క్ వెంటనే స్టార్ట్ చేయించాలి, సో లేట్ చేయకుండా వెంటనే పని అవ్వాలి అన్నాడు సీరియస్గా. షూర్, గుడ్ న్యూస్తో కాల్ చేస్తా. రూమ్కి వెళ్ళిన సంజీవ్ జెట్ లాగ్తో అలసటగా బెడ్పై పడిపోయి శాండీకి కాల్ చేశాడు. అతని ఫోన్ గురించి వెయిట్ చేస్తున్న ఆమె వెంటనే లిఫ్ట్ చేస్తూ, రీచ్ అయ్యారా సంజు అంది దిగులుగా. జెట్ లాగ్ పాప, ఫుల్ స్లీప్ వస్తుంది, ఒక 2 days అయ్యాక కాల్ చేస్తాను, డల్ అవ్వకు అన్నాడు. జాగ్రత్తగా ఉండండి, ఎవరితో మాట్లాడకండి, ముఖ్యంగా అమ్మాయిలతో, అక్కడ చాలా ఫాస్ట్గా ఉంటారు కదా, వెంటనే గ్రిప్లో పెట్టేసుకుంటారు మిమ్మల్ని అంటూ డల్గా చెప్పింది. ఆమె పొసెసివ్నెస్కి నవ్వుకుంటూ,
చేతికి ఉంగరం మనకి ఎంగేజ్మెంట్ అయితే వీళ్ళకి మ్యారేజ్తో సమానం. ఆల్రెడీ యూజ్డ్ పీస్ అని చెప్తాలే శాండీ పాప అన్నాడు సంజీవ్. వాట్ నెక్స్ట్